తులసి రేవతి, విష్ణు కష్టం మనకు తెలుసు. విష్ణుకి పోస్టింగ్ రావడం అనేది మనం మాట్లాడుకున్నాం కదా. ఇందులో ప్రత్యేకంగా చెప్పేదేముంటుంది? నందిని, ఇది ప్రత్యేకమైన విషయం కాకపోయినా నీకు ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక బయలుదేరు. బయలుదేరుతాను తులసి. అసలు విషయం చెప్పి అప్పుడు బయలుదేరుతాను. నందిని వద్దు. ఆ అసలు విషయం ఏంటత్తయ్యా? ఏం లేదు రేవతి, ఈ నందిని ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది. తన మాటలేమీ నువ్వు పట్టించుకోకు. ఝాన్సీ, రేవతిని లోపలికి తీసుకెళ్ళు. అత్తయ్య, నందిని ఏదో అసలు విషయం చెప్పాలంటుంది కదా, చెప్పనివ్వండి. అయ్యో, అదేం లేదు. నువ్వు వెళ్ళు రేవతి, నేను చెప్తాను కదా తర్వాత. నువ్వు వెళ్ళు. తులసి, పోస్ట్ చేసి పాపం రేవతి నన్ను లోపలికి పంపించేస్తావేంటి? తను కన్సీవ్ అయింది కదా, ఇలాంటి షాక్ న్యూస్లు వినకూడదనే కదా? నీవన్నీ ఫేక్ న్యూస్లే. ముందు నువ్వు బయటకు వెళ్ళమంటున్నాను కదా, వెళ్ళు. ఫేక్ న్యూసో షాక్ న్యూసో ముందు రేవతిని విననివ్వు. ఎందుకు తులసి అడ్డుపడుతున్నావు? ఎందుకు కంగారు పడుతున్నావు? అత్తయ్య, మీరేం అడ్డుపడకండి. మీరు చెప్పండి నందిని. అది కాదు రేవతి. వెరీ గుడ్ రేవతి. నా మీద వీళ్ళెవరికి లేని ట్రస్ట్ నీకుంది. చాలా థ్యాంక్స్ రేవతి. అది కాదమ్మా, ప్లీజ్. వదిన, నువ్వేం నమ్మకొదినా, ప్లీజ్. నమ్ముతారో నమ్మరో, ముందు అసలు ఆ న్యూస్ ఏంటో విన్నిస్తారా? నువ్వు చెప్పినందుని ఈ సస్పెన్స్ ని తట్టుకోలేకపోతున్నాను. రేవతి వినాలనుకుంటుంది కనుక తప్పకుండా చెప్తాను ఝాన్సీ. నందిని ప్లీజ్ చెప్పొద్దు. చెప్పనువు తులసి, ప్లీజ్. రేవతి, నీ విష్ణు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని టెన్షన్ పడుతున్నావు కదా, అసలు నీ విష్ణుకి ఏమైందో తెలుసా? ఏమైంది? మర్డర్ కేసులో అరెస్ట్ అయ్యాడు. మర్డర్ కేసులో అరెస్ట్ అయ్యాడు. మర్డర్ కేసులో అరెస్ట్ అయ్యాడు. ఈ విషయం నీకు తెలియకుండా ఈ తులసి మేనేజ్ చేస్తుంది. ఒట్టి మాటగా కాకుండా నీకు ప్రూఫ్ కూడా చూపించినా? అయ్యో నందిని వద్దు ప్లీజ్. మొత్తానికి నందిని బ్లాస్ట్ చేసేసింది. ఇక రేవతి పని అయిపోయినట్టే. నందిని, ముందెక్కడి నుంచి బయటకు వెళ్ళు. నువ్వు చెప్పకపోయినా వెళ్తాను తులసి. చెప్పాల్సిందంతా చెప్పేశావు కదా. నీకిప్పుడు ప్రశాంతంగా ఉందా? ఇలా చెప్పడం వల్ల నీకొచ్చిన లాభం ఏంటి? పైశాచిక ఆనందం తప్ప. ముందెక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళు. విష్ణు విషయం దాచినందుకు, రేవతికి నువ్వు క్షమాపణలు చెప్తావో, చెప్పినందుకు నా మీద కక్ష పెట్టుకుంటావో నీ ఇష్టం. ఆల్ ది బెస్ట్ తులసి. నేనుంటాను. బాయ్. అయ్యో రేవతి. అత్తయ్య,
విష్ణు అరెస్ట్ అయిన విషయం నా దగ్గర ఎందుకు దాచారు? అయ్యో రేవతి, విష్ణు అంటే నీకెంత ప్రాణమో నాకు తెలుసు. కానీ ఇప్పుడు నీ కడుపులో ఒక ప్రాణం మోస్తున్నావు. నీకు అలాంటి విషయం చెప్తే నీ కడుపులో బిడ్డకు ప్రమాదం. అందుకే నీతో చెప్పలేదు. అన్నయ్య గురించి నువ్వేం టెన్షన్ పడకొద్దునా. అన్నయ్యని విడిపించే ప్రయత్నంలోనే అమ్ముంది. రేవతి, విష్ణుని నేను తీసుకొస్తాను, నువ్వు ధైర్యంగా ఉండు. అత్తయ్య, విష్ణు అరెస్ట్ అయ్యింది హత్యా నేరం మీద అని నందిని చెప్పింది. హత్యా నేరం అంటే విష్ణు జీవితం ఏం కావాలి? రేవతి, విష్ణు ఏ నేరం చేయలేదు. చేశాడని మాత్రం రుజువైతే, చెయ్యని తప్పుకు శిక్ష పడితే నా విష్ణు నాకు శాశ్వతంగా దూరం అయిపోతాడు. రేవతి, నా విష్ణు విష్ణు అయ్యో రేవతి, రేవతి, అయ్యో రేవతి, వదినా, రేవతి, వదినా, వదినా. రేవతి, రేవతి. ఏమైంది వదినా? వదినా. జ్యోతి, డాక్టర్ కాల్ చేయి, అర్జెంట్ గా బయలుదేరమ్మని చెప్పు. అలాగే లోపలికి తీసుకెళ్దాం, లేపండి. లేవు వదినా. రేవతి, అత్తయ్య, రేవతి, అత్తయ్య, విష్ణుకి రేవతి, విష్ణుకేం కాదు. విష్ణు గురించి నువ్వు అస్సలు టెన్షన్ పడకు. ముందు డాక్టర్ ఏం చెప్తారో విను. తులసి గారు, తను చాలా నీరసంగా ఉంది. అందులోనూ ఇలా టెన్షన్ పడుతూ ఒత్తిడికి గురైతే మాత్రం అమ్మాయి ప్రాణాలకి ప్రమాదమే. గర్భం దాల్చిన ఈ సమయంలో, ఈ ఆరంభ దశలో కడుపులో ఉన్న ప్రాణానికి కూడా ప్రమాదమే. దయచేసి ఎలాంటి స్ట్రెస్కి గురికాకుండా చూసుకోండి. విటమిన్ టాబ్లెట్స్ వేసుకుంటూ టైంకి మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకునేలా చూడండి. అప్పుడే బేబీ గ్రోత్ హెల్దీగా ఉంటుంది, ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా ఉంటుంది. అలాగే డాక్టర్. ఇన్నాళ్ళు తీసుకున్న జాగ్రత్తలు వేరు, ఇప్పుడు వేరు. అలాగే డాక్టర్. సరే, ఉంటానండి. థ్యాంక్ యూ. రేవతి, విన్నావు కదా, నువ్వు ఇలాంటి ఒత్తిడికి గురవుతావని విష్ణు అరెస్ట్ అయిన విషయం నా కడుపులోనే దాచుకున్నాను. చివరికి ఆ నందిని వచ్చి వాగేసింది. నందిని వచ్చి వాగడం మీకు అంత చేదుగా అనిపిస్తుందా అత్తయ్య గారు? అవునులేండి, నిజాలు ఎప్పుడు చేదుగానే ఉంటాయి. మీరెంత దాచినా ఏదో ఒక సందర్భంలో తెలిసిపోయేది. అది కాస్త నందిని రూపంలో ముందుగానే తెలిసింది. ఝాన్సీ, అంతగా చెప్పాల్సి వస్తే సమయం సందర్భం చూసుకుని నేనే చెప్పేదాన్ని. ఆ నందినికేంటంత ఆవేశం? ఆ నందినికి మన కుటుంబం మీద పగత్తయ్యా. మన కుటుంబం ముక్కలైతే చూడాలని ఎదురు చూస్తుంది. రేవతి,
ఇప్పుడు నువ్వు నందిని గురించి కాదు, ఎవరి గురించి ఆలోచించుకో. టెన్షన్ తీసుకోకు. నువ్వు చాలా ధైర్యంగా నిలబడాల్సిన అవసరం ఉంది. నీ కోసం కాకపోయినా నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసమైనా నువ్వు పూర్తి ఆరోగ్యంగా ఉండాలి. అత్తయ్య, విష్ణుతో నాకున్న ఈ కొన్నేళ్ల బంధానికే నేనింతలా విలవిల్లాడిపోతుంటే కన్న తల్లి మీరెలా తట్టుకున్నారో ఆశ్చర్యంగా ఉంది. పిల్లల్ని ప్రేమించే తల్లిగా నేనెప్పుడు వాళ్ళని కనుపాపగా చూసుకుంటాను. కష్టం వస్తే ధైర్యంగా ఒక కంచెగాను నిలబడతాను. కాపాడుకుంటాను. ఈ ధైర్యమే నీలో కూడా ఉండాలి రేవతి. వదినా, అన్నయ్య నేరం చేసేవాడు కాదు. తప్పకుండా ఇది రుజువు అవుతుంది. నువ్వు ప్రశాంతంగా ఉండు. వదిన, అన్నయ్య వల్ల కానీ మన కుటుంబం వల్ల కానీ ఏ ఒక్కరికి అన్యాయం జరగలేదు. మనకు కూడా ఎవరి వల్ల జరగదు. ఎవరో కావాలని కుట్ర చేస్తున్నారు. వాళ్ళెవరో తప్పకుండా బయటపడతారు. వదిన, నువ్వు ధైర్యంగా ఉండు. రేవతి, సంతోషాన్ని అనుభవించడం, విజయాలకి పొంగిపోవడం అందరికీ తెలిసిందే. కానీ ఓటమిని ఎదుర్కోవడం, సమస్యలకు ఎదురు నిలబడి పోరాడడం అందరికీ తెలియదు. చాలా మంది కుంగిపోతారు. చాలా మంది పోరాడలేక అలసిపోయి ఓడిపోతారు. నా పిల్లలకి నేను ఎక్కువ విజయాలను అందించలేకపోవచ్చు, కానీ ఓటమిని ఎదుర్కొనే ధైర్యాన్ని మాత్రం నేర్పుతాను. ఈ ధైర్యమే మనల్ని కాపాడుతుంది. ఎంత కింద పడ్డా మళ్ళీ నిలబడేలా చేస్తుంది. విష్ణు గురించి ఎలాంటి టెన్షన్ పడకు. తొందరలోనే విష్ణుని బయటికి తీసుకొస్తాను. రాణి, నన్ను గుడి దగ్గరికి ఎందుకు రమ్మన్నావు? జ్యోతిరాదిత్యకి ఈ గుడి అంటే చాలా సెంటిమెంట్ కదా. నాకు కూడా అలానే అనిపించింది. అందుకే మనం ఇక్కడ కలుద్దామని చెప్పాను. ఆ దేవుడి అనుగ్రహం కోసం ఎదురు చూస్తున్నావా? ఏదో ఒక సందర్భం చూసుకుని జ్యోతిరాదిత్యకి నీ మనసులో మాట చెప్పేయాల్సింది కదా. కానీ నువ్వు చాలా లేట్ చేస్తున్నావు. లక్ష్మి, నువ్వు నాకు చెప్పిన సలహాలన్నీ పాటిస్తూ జ్యోతి విషయంలో అవి అప్లై చేస్తూ ఉన్నాను. మా మధ్య స్నేహం ఇంకా బాగా పెరిగింది, చనువు పెరిగింది. అలానే గబుక్కున చెప్పేద్దామంటే ఎక్కడ నువ్వు అంటాడేమో అని భయంగా ఉంది. రాణి, మనం ఏదైనా ఒకటి అనుకుంటే ఇంకా దాని గురించి నెగటివ్గా ఆలోచించకూడదు. జ్యోతిరాదిత్య నీ ప్రేమని అంగీకరిస్తాడన్న నమ్మకం పెడితే ఇంకా నువ్వు అదే ఆలోచనలతో ఉండాలి, అదే నమ్మకంతో ఉండాలి, ప్రయత్నించాలి. జ్యోతి తప్పకుండా నీ ప్రేమని యాక్సెప్ట్ చేస్తాడు. నువ్విలా చెప్తున్నప్పుడు నాకు చాలా ధైర్యం వస్తుంది. కానీ జ్యోతి ముందుకు వెళ్ళాక ఆ ధైర్యం పోతుంది. 1-2 సందర్భాలు అలానే అనిపిస్తాయి. కానీ నువ్వేమి ధైర్యాన్ని కోల్పోవద్దు. నువ్వే తప్పు చేయట్లేదు కదా. నువ్వు తన కోసం ఎంత ఆరాటపడుతున్నావో తెలిసేలా చెయ్యి. జ్యోతి మనసు తప్పకుండా నీ వైపు టర్న్ అవుతుంది. రేపు ఫిబ్రవరి 14th ప్రేమికుల దినోత్సవం. అవును కదా, మర్చిపోయాను. రేపు చాలా మంచి అవకాశం. సరైన ముహూర్తం సందర్భం రేపే అనుకో. అలాగే లక్ష్మి, తప్పకుండా. అలాగే అని పొద్దున్నే నిద్రలేపి గుడ్ మార్నింగ్ తో పాటు ఐ లవ్ యూ చెప్తావా? ఆహా, అలా చెప్పను, కానీ ప్లాన్ చేస్తా. నువ్వేం ప్లాన్ చేసినా తనకు నువ్వు నచ్చేలా ఉండాలి. నీ వ్యక్తిత్వానికి అతను ఫ్లాట్ అయిపోవాలి. చెప్పాను కదా లక్ష్మి, నువ్వు చెప్పినట్టు అలానే ఫాలో చేస్తాను. రేపు బయటికి తీసుకెళ్ళి చాలా ప్రేమగా మాట్లాడతాను. నేను ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పేస్తాను. అలాగే రాణి,
ఆల్ ది బెస్ట్. చాలా థ్యాంక్స్ లక్ష్మి. నా లవ్ సక్సెస్ అయ్యాక స్వీట్ బాక్స్ తో వచ్చి నిన్ను కలుస్తాను. అలాగే. అయ్యో రేవతి, నీకు చాలా ధైర్యం చెప్పి నేను ఇక్కడికి తీసుకొచ్చాను. కానీ నువ్వు ఇలా కన్నీళ్లు పెట్టుకుని ఎంతలా బాధపడుతుంటే ఎలా చెప్పు? విష్ణు నిన్నిలా చూస్తే వాడు తట్టుకోగలడా? అత్తయ్య, మీరు నాకు ఎంతో ధైర్యం చెప్తున్నారు. ఆ మాటలు నా చెవిలో పడుతున్నాయి కానీ నా మనసులో పడట్లేదత్తయ్యా. నా మనసంతా ఏదో అలజడి, భయం. అందులోంచి బయటికి రాలేకపోతున్నాను. విష్ణు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న నువ్వు ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఎంతవరకు ఆలోచించగలవో నాకు తెలుసు. కుటుంబానికి దూరమై జీవితంలో ఎప్పుడు వెళ్లకూడని చోటుకు వెళ్లి మానసికంగా జైలు గోడల మధ్య నరకం అనుభవిస్తున్న విష్ణుకి ఇప్పుడు మనం ధైర్యం చెప్పడానికి వచ్చాం. నీకు మేమున్నామని చెప్పే సందర్భం వచ్చినప్పుడు మనమే ఇలా కుంగిపోతూ కన్నీళ్లు పెట్టుకుంటూ కనిపిస్తే ఎలా? విష్ణు ఏ నేరం చేయలేదు కనుక మనం చాలా ధైర్యంగా ఉండాలి. న్యాయం కోసం ధైర్యంగా పోరాడాలి. బాధపడకు రేవతి. రా బాబు, మీ వాళ్ళు వచ్చారు. రావతి, అదిగో పద. విష్ణు, విష్ణు విష్ణుని చూడగానే నేను చెప్పిందంతా మర్చిపోయింది. రేవతి, కంట్రోల్. కన్నీళ్లు పెట్టుకోకని చెప్పానా? ఊరుకో రేవతి. అత్తయ్య, విష్ణుని ఆఫీసర్గా చూడాలని కలలు కన్నా నేను ఏ పరిస్థితుల్లో చూడాల్సి వస్తే నన్నెలా తట్టుకోమంటారు అత్తయ్య? విష్ణు కష్టమంతా వృధా అయిపోతుంది అత్తయ్య. విష్ణు భవిష్యత్తే నాశనం అయిపోతుంది. నన్ను ధైర్యంగా ఎలా ఉండమంటారు అత్తయ్య? రేవతి, విష్ణు ఏ నేరం చేయలేదని నేను నిరూపిస్తాను. విష్ణు కష్టం వృధా పోనివ్వను. నువ్వు కోరుకున్నట్టే విష్ణు ఆఫీసర్ అవుతాడు. నన్ను నమ్ము. రేవతి, నేనెంత కష్టపడ్డాను, ఎన్ని రాత్రులు నిద్రపోకుండా చదివాను, అంతా నీ వల్లే. నువ్వే అంత పట్టు పట్టకపోయి ఉంటే నేను అటెండర్ స్థాయిలోనే ఆగిపోయేవాణ్ణి. ఈ జైలు గోడలు నా భవిష్యత్తుని నాశనం చేయలేవు. నేను తప్పకుండా ఆఫీసర్ని అవుతాను రేవతి. ఇది నా మీద నేను నమ్మకంతో చెప్తున్న మాట కాదు, అమ్మ మీద ఉన్న నమ్మకంతో చెప్తున్నాను. నన్నొక నేరస్తుడిగా, ఒక కుట్రలో ఇరికించిన వాళ్ళను అమ్మ అంత తేలిగ్గా వదిలిపెట్టదు. నేను ఏ తప్పు చేయలేదని కూడా రుజువు చేస్తుంది. రిమాండ్ లో ఉన్న నువ్వు ధైర్యంగా ఉన్నావే కానీ నేను నీ అంత ధైర్యంగా ఉండలేకపోతున్నాను. నువ్విలా తట్టుకోలేక బాధపడతావని కొద్ది రోజులు నీతో చెప్పలేదు, కానీ తెలిసిపోయింది. అర్థమైందత్తయ్య. విష్ణుతో మాట్లాడకుండా ఒక్కరోజు ఉండడం అంటే నాకు చాలా కష్టం. అలాంటిది నేను మాట్లాడకుండా ఇన్నాళ్ళు ఆగగలిగాను, అది కూడా ఒక శుభవార్త చెప్పకుండా. ఏంటో శుభవార్త? డిప్యూటీ తహసీల్దార్గా నీకు ఆర్డర్స్ వస్తున్నాయని తెలిసింది. అకాడమీలో ఉన్న నీకు ఈ విషయం తెలుసో తెలియదో చెబుదామనుకుంది, కానీ నీకు తెలుసు కదా. తెలుసమ్మా, తెలిసిన తర్వాత ఇలా జరిగింది. సివిల్స్ పరీక్షలాగే ఈ జైలు గోడలు కూడా కొద్ది రోజులు పరీక్ష అనుకో విష్ణు. న్యాయమే తప్పకుండా గెలుస్తుంది.
మన కుటుంబానికి అన్యాయం చేయాలనుకునే వాళ్ళకే అసలైన శిక్ష పడుతుంది. అయినా ఇప్పుడు మీరు స్టేషన్కు రావాల్సిన అవసరం లేదు. రాకేష్ అనే వ్యక్తిని చంపాలని మీ అబ్బాయి విష్ణు ప్లాన్ చేసింది నిజం. ఈ నిజాన్నే హాస్పిటల్లో రాకేష్ చెప్పాడు. మీరు ఎలాంటి ప్రయత్నాలు చేసినా మీ అబ్బాయిని మర్చిపోవాల్సిందే. అయినా మీ అన్నయ్య ఏ నేరం చేయకపోతే తప్పకుండా బయటకు వస్తాడు. రేపు ఎలాంటి న్యూస్ వినడానికైనా ప్రిపేర్డ్గా ఉండండి.